హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక పచ్చడి చూపెడతానండి. చూడండి, ఒక గ్లాస్ నిమ్మరసం పిండి పొడగట్టుకోవాలి, గింజలు లేకుండా. ఒక బౌల్ తీసుకొని పోయాలి. ఇదే గ్లాస్తో సగం మిర్చి పౌడర్, కారం. చూడండి, ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే సగం ఉప్పు, వేసేసి చూడండి మొత్తం అలా కలుపుకోవాలి. ఇది బయట పెడితే ఒక 10 days నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకునేది అనమాట. ఏ గ్లాస్తో నిమ్మరసమో అదే గ్లాస్తో సగం ఉప్పు, సగం కారం, కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చిడి పప్పు తీసుకొని వేసుకోవాలి. ఇదేమో జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాల పొడి. ఇంకా దీనికి తగినట్టు ఇంత వేసి, ఇందులో సగం వేస్తాను నేను, రుచికి తగినట్టు. చూసారా, బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది. ఇందులో సరిపడా ఎక్కువ ఆయిల్ తినేటోళ్ళు ఎక్కువ, తక్కువ తినేటోళ్ళు తక్కువ. జీలకర్ర, ఆవాలు, ఇందులో కొంచెం అల్లిపాయ, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టేసిన. ఈజీ రెమెడీ అనమాట. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు, తినబుద్ధి కానప్పుడు, అలాంటప్పుడు వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. టేస్ట్ చూస్తాం ఫ్రెండ్స్. కరెక్ట్ కొలతలు వేస్తాం కదా, ఇంకేది వేసే పని ఉండదు అనమాట. చూడండి, ఒక 2 days తర్వాత తింటే పులుపులో మగ్గుతుంది కదా, ఇంకా టేస్ట్ వస్తుంది. కొంచెం బెల్లం ముక్క వేయాలి ఇందులో. నేను ఈ మసాలా పౌడర్లోనే పొడి చేసేసాను అనమాట. కొంచెం బెల్లం ముక్క వేసుకోండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నిమ్మరసంతో పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్. ఇది వారం రోజులు వస్తుంది మాకు. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.